భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోంది. మనపై ముస్లింలు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని సవాళ్లు విసిరినా వారితో కలిసే ఉంటున్నాం. వారిని ఐక్యం చేసుకోవాలని చూస్తున్నాం. అందుకు మరో అడుగు ముందుకేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ముస్లిం మేధావులతో సమావేశమయ్యారాయన. ఇంతకీ ఆయన ముస్లిం మత పెద్దలతో కలవడం వెనక కారణం ఏంటి? ఆర్ఎస్ఎస్ మీటింగ్ వెనక దాగి ఉన్న వ్యూహం ఏంటి? ఆర్ఎస్ఎస్ చీఫ్ మరో ముందడుగు. ముస్లిం మత పెద్దలతో మోహన్ భగవత్ భేటీ. ఆర్ఎస్ఎస్ మీటింగ్ వెనుక వ్యూహం ఏంటి? మత సామరస్యం, విశ్వాసాన్ని పెంపొందించే దిశగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే న్యూఢిల్లీలోని హర్యానా భవన్లో 50 మందికి పైగా ప్రముఖ ముస్లిం మత పెద్దలు, పండితులతో సమావేశమయ్యారు. 3.5 గంటలకు పైగా జరిగిన ఈ రహస్య సమావేశానికి ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆతిథ్యమిచ్చారు. ఈ చర్చలు దేశ ప్రయోజనాల కోసమే జరిగాయి. భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి సమావేశాలు కొనసాగిస్తామని ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీ అన్నారు. ఈ సమావేశంలో ముస్లిం ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ నాయకుల ముందు అనేక అంశాలను లేవనెత్తారు. బుల్డోజర్ చర్యలు, గోరక్షణ పేరుతో ముస్లింలపై హింస, పెరుగుతున్న మూక హత్యాకాండ సంఘటనలు, దుకాణాలపై సైన్ బోర్డుల్ని మత ప్రాతిపదికన లక్ష్యంగా చేసుకుంటున్న ధోరణిపై చర్చించారు. ఈ సమస్య చుట్టూ ఉన్న సున్నితత్వాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై చర్య తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భగవత్ కృషి చేయాలని ముస్లిం నాయకులు కోరారని సమాచారం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడని ఆధ్యాత్మిక శాంతి ప్రేమికుడైన నాయకుడిగా ముస్లిం పెద్దలు అభివర్ణించారు. భగవత్ నిరంతరం సామరస్యం, పరస్పర గౌరవం కోసం వాదించారు. హిందువులు, ముస్లింల డిఎన్ఏ ఒకటేనని, ముస్లింల సహకారం లేకుండా భారతదేశాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ఉత్సాహవంతులైన హిందువులు ప్రతి మసీదు కింద ఆలయం కోసం వెతకూడదన్న భగవత్ చేసిన వ్యాఖ్యను మౌలానా అబుల్ కలాం ఆజాద్ మేనల్లుడు ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ గుర్తు చేసుకున్నారు. కొత్త ఏకీకృత భారతదేశ నిర్మాణానికి గతాన్ని సమాధి చేయాలన్న భగవత్ నమ్మకాన్ని సమర్థించాడు. బీజేపీ, ముస్లింలు ఇద్దరూ భారతదేశ భవిష్యత్తులో అంతర్భాగాలని అహ్మద్ నొక్కి చెప్పారు. ముస్లింలకు న్యాయమైన పాలన వ్యవస్థ నుంచి నమ్మకం అవసరమని, ఆర్ఎస్ఎస్ ముస్లింలలో సద్భావనను పెంపొందించాలని అన్నారు. సంఘ్ చీఫ్ ముస్లిం నాయకులను కలవడం ఇదే మొదటిసారి కాదు. గత 3 సంవత్సరాలుగా సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారని చెబుతున్నారు. 2022 సంవత్సరంలో సర్సంఘ్ చాలక్ మొదటిసారిగా ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గులో నిర్మించిన మసీదును సందర్శించారు. భగవత్ ఉత్తర ఢిల్లీలోని ఆజాద్పూర్లో మదర్సా తజ్వీదుల్ ఖురాన్ను కూడా సందర్శించారు. మోహన్ భగవత్తో పాటు సంఘ్ కార్యకర్తలు కృష్ణగోపాల్, ఇంద్రేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆ సమయంలో మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీతో సైతం సమావేశమయ్యారు. అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ చొరవను దేశవ్యాప్తంగా స్వాగతించారు. కొంతకాలంగా సంఘ్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలతో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశం ఆర్ఎస్ఎస్ యొక్క అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగం. వేర్పాటువాదులు, ఛాందస్వాదులతో పోరాడటం దీని లక్ష్యం. మనందరికీ పూర్వీకులు ఒక్కరే, కానీ మనం గతాన్ని మర్చిపోయాం. అందుకే మనల్ని మనం భిన్నంగా భావిస్తున్నాం. మన మధ్య కొన్ని వివాదాలు ఉండొచ్చు, కానీ మన సాన్నిహిత్యాన్ని మాత్రం కొనసాగించాలని ఈ సందర్భంగా సర్సంఘ్ చాలక్ అన్నారు. ఆర్ఎస్ఎస్ మార్చి 2023 నుంచి ముస్లిం అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద ముస్లింలను బీజేపీతో అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ మైనారిటీ ఫ్రంట్ కు అప్పగించారు. మొదటి దశలో 14 రాష్ట్రాలను ఎంపిక చేశారు. వీటిలో 64 జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, గోవా, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, లడక్, మహారాష్ట్ర, కేరళ, బీహార్ ఉన్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ కి చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఈ అంశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ రాజ్ఘాట్లోని ఈద్ మిలన్ సమారోహ్లో ఫోరం ద్వారా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరం పోషకుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం లక్ష్యాలు, ప్రయోజనాలను ప్రతి వ్యక్తికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా 100కి పైగా ప్రెస్ కాన్ఫరెన్సులు, 500కు పైగా సెమినార్లు నిర్వహిస్తామని వెల్లడించారు.
ముస్లిం మత పెద్దలు మోహన్ భగవత్ను శాంతి ప్రేమికుడిగా ప్రశంసించడం దేశంలో మత సామరస్యం పెంపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఒక సంకేతం. ఈ సమావేశాలు, చర్చలు భవిష్యత్తులో వివిధ మతాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ గత చరిత్ర, ప్రస్తుత వైఖరిపై ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి.